ఆదివాసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ 17 జిల్లాల్లో ఉన్న ఆదివాసీ విద్యార్థులు, 9 తెగల విద్యార్థులు, వివిధ యూనివర్సిటీల విద్యార్థులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ సెమినార్లో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా లంబాడీలు ఎస్టీ జాబితాలో కలిపిన తర్వాత ఆదివాసీలకు రావాల్సిన రిజర్వేషన్లు, అది విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో రావాల్సిన రిజర్వేషన్లు అన్నీ కూడా 1976 నుంచి వెళ్ళి నేటి వరకు లంబాడీలే పూర్తిగా దోచుకు తింటున్న క్రమంలో అసలు లంబాడీలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342 కింద ఎస్టీ జాబితాలో కలపబడలేదు. అక్రమంగా 47 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 1976లో లంబాడీలు ఎస్టీ జాబితాలు తీసుకొచ్చింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వమే ఈ రోజున ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తంగా కూడా పరిష్కారం చూపెట్టడం కోసం ఈ సమస్య పైన కమిషన్ వేసి రిజర్వేషన్లలో 9 తెగల ఆదివాసులకు ఎంత అన్యాయం జరుగుతుందో ఈ రోజున బయటకు తీయవలసిన అవసరం ఉన్నది. ఎస్సీ వర్గీకరణ ఉషా మెహ్రా కమిషన్ ఏ విధంగా అయితే వేసిండ్రో ఎస్టీలలో ఉన్న లంబాడ ఆదివాసీల సమస్యకు కూడా నేడు ప్రభుత్వం కమిషన్ వేయాల్సిన బాధ్యత ఉందనేది కూడా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీడీఏ పరిధిలో ఉన్న జీవో నెంబర్ 3 అనేది సుప్రీంకోర్టులో కొట్టివేసిందనే నెపంతో ఇవాళ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న 29 శాఖల జీవోలను ప్రభుత్వం అమల్లోకి తీసుకురాలేదు. 29 శాఖల జీవోలను ఇవాళ అమల్లోకి తీసుకొని వచ్చి 5వ షెడ్యూల్ ప్రాంతంలో అంబేద్కర్ మాకు అందించిన ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్ ఏరియా సర్టిఫికెట్లు ఇచ్చి టీఎస్పీఎస్సీతో సంబంధం లేకుండా ఐటీడీఏ అనే సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ను నిర్వహించి అక్కడనే రిక్రూట్మెంట్ అథారిటీ అక్కడ ఐటీడీఏలకు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఆదివాసీ నిరుద్యోగులను కాపాడవలసిన అవసరం ఉన్నది. జోనల్ సిస్టమ్ పేరిట వచ్చిన 317 జీవోను కూడా షెడ్యూల్ ప్రాంతంలో రద్దు చేయవలసిన అవసరం ఉన్నది. ఈ డిమాండ్ల పట్ల గనక నూతన ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు చేయకపోతే ఆదివాసీ విద్యార్థులం, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బగా మొత్తంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొక బలమైన ఉద్యమ కార్యాచరణ చేయడానికే ఈ సమావేశం నిర్వహించాలని తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు.